అండ్ లీగల్స్ వర్సెస్ ఇల్లీగల్ బ్యాటిల్ ఎట్లా అవుతుంది, ఇది హిందూ ముస్లిం బ్యాటిల్ ఎట్లా కాదు. ఇప్పుడు భారతీయ ముస్లిం కూడా ఏమంటున్నారంటే వాళ్ళు మాలాగే ముస్లింలు కదా. పోలీస్ వాళ్ళు హైకోర్టులో చెప్పిన విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. యూ విల్ బ్లో యువర్ మైండ్. మాకు 7,000 మంది బయోమెట్రిక్స్ ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు మీరు వాడు డిపోర్ట్ చేయాలంటున్నారు. సో వాడికి ఆల్రెడీ ఇక్కడ ఆధార్ కార్డు, రేషన్ కార్డులు వస్తున్నాయి, ఎలక్షన్ కార్డు వస్తున్నాయి, అఫీషియల్గా వాడు ఓటేస్తున్నాడు. సో వాడిని ఎట్లా గుర్తిస్తారు, ఎట్లా డిపోర్ట్ చేస్తారు? ఇప్పుడు నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, చూపిస్తాడు. ఈ దేశంలో నువ్వు అక్రమంగా వచ్చి ఆధార్ కార్డు తీసుకున్నా, రేషన్ కార్డు తీసుకున్నా, ఓటర్ ఐడి కార్డు తీసుకున్నా, పాన్ కార్డు తీసుకున్నా నీకు దేశ పౌరుడు కాలేవు. వావ్, సూపర్. ఈ దేశంలోకి ఇల్లీగల్గా వచ్చినటువంటి ఇల్లీగల్స్ని ఎట్లా డీల్ చేయాలనేది ఈ దేశంలో ఒక చట్టం ఉంది. దాన్ని ది ఫారినర్స్ యాక్ట్ అంటారు. అమిత్ షా గారు ప్రతిసారి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు కదా, ఆయన హోంశాఖ మంత్రి కదా. అట్లాంటప్పుడు మరి ఆయన చర్య తీసుకోవచ్చు కదా. అసదుద్దీన్ ఓవైసీకి శాస్త్రీపురంలో 10,000 మంది పట్టేంత ఇల్లుంది. వీళ్ళందరినీ తీసుకోవాలి ఇట్లా పెట్టుకోమని. వాళ్ళంతా ఎందుకంటే బాలాపూర్ల క్యాంపులలో ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. ఇంత ముద్దు నిద్రలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని లేపాలంటే ఒకరు ఇద్దరు చేసే ప్రయత్నం సరిపోదు. దిస్ ఈజ్ నాట్ హేట్, దిస్ ఈస్ లా అండ్ దిస్ ఈస్ బిట్వీన్ లీగల్స్ అండ్ ఇల్లీగల్స్. అంటే వ్యవస్థ ఎందుకు ఇంత వీక్ ఉందన్న? వ్యవస్థ వీక్ లేదు, నేను వ్యవస్థ ఈ స్ట్రాంగ్, బట్ ఇంప్లిమెంటేషన్లకు ఆ పొలిటికల్ విల్ లేదు. చట్టాలు ఉన్నాయి, వేరే మెషినరీ ఉంది, మీకు ఇన్ఫర్మేషన్ ఉంది, లొకేషన్ తెలుసు, ఎవరో తెలుసు. ఆ యాక్ట్ చేసేటువంటి పొలిటికల్ విల్ లేదు. నమస్తే అందరికీ, వెల్కమ్ టు త్రికాల్ వాయిస్. నేను మీ అజయ్ కుమార్. సో ఈరోజు మనం సరికొత్త పాడ్కాస్ట్తో ముందుకు వచ్చాము. ఈరోజు టాపిక్ చాలా ఫైరీగా ఉండబోతుంది. ఎందుకు ఫైరీ అని చెప్తున్నానంటే, ఈరోజు మన పాడ్కాస్ట్ చెప్పే పర్సన్ కూడా విత్ ఫ్యాక్ట్స్ అండ్ విత్ డేటా విత్ ప్రూఫ్స్తో మన ముందుకు వచ్చాడు. వారు ఎవరో కాదు, కరుణసాగర్ గారు, మన అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్. అండ్ రీసెంట్గా మనకు తెలుసు చెలో బాలాపూర్ అనేది ఏ విధంగా అయితే జరిగిందో అందులో వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వారు ఏమన్నారంటే లీగల్ వర్సెస్ ఇల్లీగల్ బ్యాటిల్ ఇది అని చెప్పేసి, వీళ్ళంతా లీగల్స్ కాదు అని చెప్పి రోహింగ్యాలని అండ్ బంగ్లాదేశీ ముస్లింల గురించి మాట్లాడాడు. అది మాట్లాడేందుకు కేసు అయిందని చెప్పి కూడా చాలా వరకు మాట్లాడారు. దాని తర్వాత కూడా జరిగిందంట కేసు అయిందని. సో అన్ని రకాల ఆస్పెక్ట్ని తీసుకొని అసలు ఏం జరిగింది, అసలు ఇల్లీగల్స్ అనే పదం ఎందుకు మీరు అంత ప్రత్యేకంగా స్ట్రెస్ చేస్తున్నారు, అండ్ లీగల్స్ వర్సెస్ ఇల్లీగల్ బ్యాటిల్ ఎట్లా అవుతుంది, ఇది హిందూ ముస్లిం బ్యాటిల్ ఎట్లా కాదు, అండ్ రకరకాల నేరేటివ్స్ అనేవి నడుస్తున్నాయి. సో ఇప్పుడు ఎస్ఐఆర్ వచ్చింది, సో అండ్ రకరకాలుగా ఇప్పుడు వాళ్ళకి ఆధార్ కార్డులు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారు, అండ్ ప్రూఫ్స్ ఏమున్నాయి. వీళ్ళు అంటే మాట్లాడేస్తారు ఎవరన్నా, కానీ ప్రూఫ్స్ ఉన్నాయా ఏంటి అని చెప్పి దీని గురించి మాట్లాడడానికి మనతో కరుణసాగర్ అని ఉన్నాడు. సో వారిని అడిగి మనం ప్రశ్నలకి సమాధానం తీసుకుందాం. లెట్స్ వెల్కమ్ కరుణసాగర్ అన్న. నమస్కారం. నమస్తే. మీరు మొన్న సభలో మాట్లాడినప్పుడు లీగల్స్ వర్సెస్ ఇల్లీగల్ అని చెప్పేసి ప్రత్యేకంగా స్ట్రెస్ చేసి మరి చెప్పారు. అసలు లీగల్స్ ఎవరు, ఇల్లీగల్స్ ఎవరు, అసలు రోహింగ్యాలు ఇల్లీగల్స్ ఎట్లా అవుతారు, లీగల్స్ ఎందుకు? అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వినడానికి వచ్చారు. వినడానికి ప్రిపేర్ అయిన వాళ్ళకు మెసేజ్ ప్రాపర్గా పంపాలి అంటే దాంట్లో టెక్నికాలిటీస్ ఏంటి, లా ఏం చెప్తుంది, కాన్స్టిట్యూషన్ మనకి ఏం రైట్స్ ఇచ్చింది అని చెప్పడానికే లీగల్స్ ఇల్లీగల్స్ అనే పదాన్ని వాడినాం. అవును. లీగల్స్ ఎవరు అంటే ఈ దేశ పౌరులై. దెర్ ఆర్ ఓన్లీ 3 ways టు గెట్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ఈజ్ బై బర్త్, సెకండ్ ఈజ్ బై మ్యారేజ్, థర్డ్ ఈజ్ బై రిజిస్ట్రేషన్. ఓకే, 3. ఈ 3 కాకుండా ఎవరైతే ఈ దేశంలోకి వచ్చారో వాళ్ళు ఇల్లీగల్స్. ఈ 3 ఉన్నోళ్ళు లీగల్స్. ఎందుకు లీగల్సే ఈ దేశంలో ఉండాలి, ఇల్లీగల్స్ దేశంలో ఉండకూడదని ఎందుకు చెప్తున్నా అంటే, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1) నేను మన సభలో కూడా ఉటంకించినది. ఓకే. కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 19(1)లో స్పష్టంగా చెప్తుంది ఏమని, ఆల్ సిటిజన్స్ షెల్ హ్యావ్ ది రైట్. ఏమన్నది? సిటిజన్స్. ఓకే. ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ అని లేదు, సిటిజన్స్ అంటే ఎవరు వాళ్ళ జననం తోటి కానీ మ్యారేజ్ ద్వారా రిజిస్ట్రేషన్ ద్వారా చేసుకున్నటువంటి పొందినటువంటి పౌరసత్వం ఉన్నటువంటి పౌరులకు మాత్రమే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. 2, టు అసెంబుల్ పీస్ఫుల్లీ అండ్ వితౌట్ ఆర్మ్స్. మనం కోర్టులో పర్మిషన్ తెచ్చుకుంది కూడా 19(1)(b) ప్రకారమే కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుంది. టు ఫార్మ్ అసోసియేషన్స్ అండ్ యూనియన్స్, టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఈ దేశ పౌరులకు మాత్రమే, అంటే లీగల్స్కి మాత్రమే ఈ దేశంలో ఎక్కడైనా తిరగవచ్చు, ఏ రాష్ట్రానికైనా వెళ్ళవచ్చు. టు మూవ్, టు రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, అంటే లీగల్స్కి మాత్రమే ఈ దేశంలో ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పరుచుకున్నట్టు హక్కు ఉంటుంది. టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ టు క్యారీ ఎనీ ఆక్యుపేషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్, అంటే లీగల్స్కి మాత్రమే
ఈ దేశంలో ఎక్కడైనా వెళ్ళి స్థిర నివాసం ఏర్పరచుకొని ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రొఫెషన్ చేయొచ్చు, ట్రేడ్ చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు. ఇల్లీగల్స్గా రైట్ లేదు. ఓకే, అందుకే లీగల్స్కు మేం లీగల్స్, వాళ్ళు ఇల్లీగల్స్ అని చెప్పింది. వాళ్ళు ఇల్లీగల్స్ ఎట్లా ఏంటంటే వాడు ఈ దేశంలో రావడానికి డాక్యుమెంట్ లేదు, ఓకే, వీసా లేదు, వానికి ఎటువంటి పర్మిషన్స్ లేదు. ఫస్ట్ బార్డర్ దాటడానికి అర్ధరాత్రి పూట దొంగతనంగా బార్డర్ క్రాస్ చేసి వచ్చి దేశంలో వివిధ చోట్లలో నివాసం ఏర్పరచుకొని వాళ్ళు బతుకు తెరువు కోసం ఏదో చిన్న పనులు చేసుకుంటున్నా అని చెప్పి ఇల్లీగల్ దందాలు చేస్తున్నటువంటి ఇల్లీగల్స్ ఎవరైతే ఉన్నారో వానికి రైట్ లేదని చెప్పినాం. కాబట్టి లీగల్స్కి ఇల్లీగల్స్కి తేడా ఇది. మనం లీగల్స్, వాళ్ళు ఇల్లీగల్స్. ఇల్లీగల్స్కి ఈ దేశంలో ఉండే హక్కు లేదు. సో ఇప్పుడు ఇల్లీగల్ అన్నప్పుడు జనరల్గా శరణార్థులు, ఇప్పుడు రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శరణార్థులు అంటున్నారు. వాళ్ళు హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి ఎప్పుడు ప్రతిసారి ముందుకు వచ్చి రావడం అది చేస్తుంటారు. సో ఇంకా స్థానిక ముస్లింలు కూడా, భారతీయ ముస్లింలు కూడా ఏమంటున్నారంటే వాళ్ళు మాలాగే ముస్లింలు కదా, సో వాళ్ళు మీరు ఎందుకు వెళ్ళకూడదు అంటే ఒక భారతీయ ముస్లింని వెళ్ళగొట్టాలి అన్నట్టుగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అని మీరేమో ఇల్లీగల్ అంటున్నారు. కానీ అసలు ఈ శరణార్థులు ఎవరు అండ్ అక్రమ చొరబాటుదారులను కూడా అంటుంటారు. సో అసలు వీరిద్దరి మధ్య తేడా ఏంటి? శరణార్థి ఎవరు అంటే అన్నమో రామచంద్ర నాకు అన్నం లేదురా బాబు అని మన ఇంటి ముందుకు వచ్చి వస్తారు కదా యాచకులు, మన ఇంటి ముందుకు వచ్చి అన్నమో రామచంద్ర బిచ్చాందేహి అని అడిగితే మనం వానికి అన్నం పెట్టి వాని కడుపు నింపి పంపించేస్తాం. వాడు శరణార్థి. చొరబాటుదారు వాడు, వాడిని పర్మిషన్ లేకుండా నీ ఇంట్లోకి వచ్చేస్తాడు, నీ సోఫా సెట్లో కూర్చుంటాడు, నీ డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాడు, నీ కిచెన్లోకి పోయి నీ ఫుడ్ తెచ్చుకొని తింటుంటాడు. వీడు అక్రమ చొరబాటుదారుడు. నువ్వు వచ్చి అడుక్కుంటావు, నేను పెడితే నువ్వు శరణార్థి, నువ్వు శరణి కోరి వచ్చినట్టు. నువ్వు నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి వచ్చి నా సోఫా వాడి, నా డైనింగ్ టేబుల్ వాడి, నా కిచెన్లోకి వచ్చి నేను కష్టపడి సంపాదించి వండుకున్న తిండిని నువ్వు తింటుంటే వాడు చొరబాటుదారుడు అవుతాడు. ఈ పెద్ద పెద్ద భాషలు ఇస్తారు కదా, ఈ శరణార్థులను కాపాడాలి, వాళ్ళంతా శరణార్థులు చొరబాటుదారు కాదు, వాళ్ళ మానవతా దృక్పథం చూస్తుంది. అసదుద్దీన్ ఓవైసీకి శాస్త్రీపురంలో 10,000 మంది పట్టేంత ఇల్లుంది. వీళ్ళందరినీ తీసుకోవాలి ఇంట్లో పెట్టుకోమని. ఎందుకు లేరు వాళ్ళంతా ఎందుకు బాలాపూర్ల క్యాంపులలో ఉన్నారు? అసదుద్దీన్ ఓవైసీ ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. శరణార్థులు అన్నప్పుడు నీకు అంతా తరగా నాస్తున్నది కదా, పెట్టు తిండి. మా గవర్నమెంట్ మా ఇక్కడ ఉన్నటువంటి పీపుల్స్ యొక్క సిటిజన్స్ యొక్క కష్టాల మీద, అంటే లీగల్స్ యొక్క కష్టంతో కడుతున్న ట్యాక్సులతోటి ఇల్లీగల్స్ని మోపడే అవసరము మాకు లేదు. ఈ ఇల్లీగల్స్ మీద ఎవరికైతే జాలి ఉందో వాడి తీసుకుపోయి ఇంట్లో పెట్టుకొని పోషించమను, మాకేం హక్కు లేదు. ఒకటి. రెండోది, నీకు రైటే లేదు వచ్చి ఉండడానికి. కాన్స్టిట్యూషన్ 19(1) ఏం చెప్తుంది? కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి లీగల్స్కి మాత్రమే ఈ దేశంలో ఎక్కడో తిరిగి ఆడుకుందన్నాడు. వీడు ఒక చోట ఉంటుండా రోహింగ్యా? దేశంలో ఎక్కడెక్కడో తిరుగుతుంది. 19(1) ఏం చెప్తుంది? ఈ దేశంలో లీగల్స్కి మాత్రమే ఈ దేశంలో స్థిర నివాసం ఏర్పట్టుకునే హక్కు ఉందని చెప్పిండు. వాడు స్థిర నివాసం ఎట్లా ఏర్పరచుకుంటాడా? సో ఇప్పుడు ఏమంటారంటనా, మీరు బాగానే చెప్తున్నారు కానీ పొలిటికల్ వాళ్ళు ఏం చెప్తున్నారు అక్కడ, బార్డర్ని కాపాడేది ఎవరు? BSF వాళ్ళు. ఎవరు అండర్లో వస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో వస్తుంది. అమిత్ షా గారు ప్రతిసారి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు కదా, ఆయన హోంశాఖ మంత్రి కదా, అట్లాంటప్పుడు మరి ఆయన చర్య తీసుకోవచ్చు కదా అని కూడా అంటున్నారు. సో దానిపైన మీ స్పందన ఏంది మరి? ఇప్పుడు మొత్తం ఈ సబ్జెక్ట్కి సెంటర్ పాయింట్ ఎక్కడ తెలుసా? బెంగాల్. ఆబ్వియస్ బెంగాల్. బంగ్లాదేశ్కి ఉన్నటువంటి బార్డరింగ్ స్టేట్స్ 2. వన్ ఈజ్ అస్సాం, సెకండ్ ఈజ్ బెంగాల్. అస్సాంలో ఉన్నటువంటి అక్కడ రాష్ట్ర ప్రభుత్వము బార్డర్ని ఫెన్సింగ్ చేయడానికి BSFకి అడగగానే ల్యాండ్ ఇచ్చింది. అక్కడ బార్డర్ ఫెన్సింగ్ అయిపోయింది. ఓకే. పాకిస్తాన్కు ఎంత పెద్ద బార్డర్ ఉందంటే బిగ్గెస్ట్ మనకు బార్డర్ ఉన్నది పాకిస్తాన్ డైరెక్ట్ 8 స్టేట్లు. తర్వాత చైనాకి అయితే మనకు హిమాలయాస్ ఉన్నాయి కాబట్టి అవి న్యాచురల్ బ్యారియర్స్గా పనిచేస్తున్నాయి. ఇక నేపాల్, భూటాన్ అనేది మనకు ఫ్రెండ్లీ నేషన్స్. పాకిస్తాన్ మొత్తం ఫెన్సింగ్ చేసినాం మనం. ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చూస్తే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఫెన్సింగ్, దానికి ఉన్న ఫ్లడ్ లైట్స్ యూ కెన్ డైరెక్ట్లీ సీ. బంగ్లాదేశ్కు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్తో షేర్ చేస్తున్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి BSF వాళ్ళు ఆ యొక్క బార్డర్ని మేము ఫెన్సింగ్ చేస్తాము, ల్యాండ్ ఇవ్వమంటే బెంగాల్ ప్రభుత్వం ఇవ్వడానికి రెడీ లేదు. గత 10 సంవత్సరాలుగా ఈ సమస్య పెండింగ్లో ఉంది. సమ్వేర్ ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ ఫిగర్, బట్ ఇది చాలా సంవత్సరాలుగా ఉంది. దీని మీద అనేక రిక్వెస్ట్లు పెట్టారు. ఫెడరల్ స్ట్రక్చర్లో యూ కాంట్ కోయర్స్ ద స్టేట్ గవర్నమెంట్.
యూ కాంట్ కోర్స్. ఈ ఫెడరల్ స్ట్రక్చర్ అనేటువంటి ఒక స్ట్రక్చర్ని గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వము చాలా ప్రయత్నాలు చేసింది. ఆఖరికి సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి వచ్చింది. ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. సుప్రీంకోర్టులో ఈ కేసు వాదనకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి జడ్జి గారు డైరెక్ట్ కామెంట్ చేశారు, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, మీకు ఏం సమస్య, ఈ దేశ భద్రత కన్నా మీ పాలిటిక్స్ ముఖ్యమా, దేశం ఉంటేనే నువ్వు, దేశం ఉంటేనే నీ పొలిటికల్ పార్టీ అని చెప్పి చివాట్లు పెట్టి నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు అనేది రీజనింగ్ చూపించమని చెప్పి చెప్పడంతో ఇప్పుడు వాళ్ళు ఏదో మూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మూవ్ చేస్తారా ఇవ్వరా అనేది రాబోయే కాలంలో ఎట్టుపోయి అక్కడ జరిగే పరిణామాల వల్ల డెఫినెట్గా ల్యాండ్ వస్తుంది, వాటర్ బెంచింగ్ చేస్తాం. ఇదంతా కూడా ఒక ప్రాసెస్. ఫస్ట్ వాడిని రావడాన్ని అరికట్టాలి. ఇప్పుడు కుండలో నీళ్లు ఉన్నాయి, కుండలో నీళ్లు ఎంత పోసినా అని కింద హోల్ ఉంటే కారిపోతుంది. ఫస్ట్ నువ్వు ఏం చేయాలి, కుండలో నీళ్ళు పోయడం ఆపి హోల్కి కంటైన్ చేయాలి, హోల్ని కాపాడాలి, హోల్ని మూసేయాలి కదా. ఆ హోల్ని మూసేయాలి. ఫస్ట్ మూసిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళని డిపోర్ట్ చేయాలి. డిపోర్టేషన్ ఎట్లా చేస్తారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇక్కడ మనిషిని వచ్చి వెరిఫై చేసి ఐడెంటిఫై చేస్తుందా? ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ వాళ్ళు వాళ్ళ యంత్రాంగం మొత్తము ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఎవడు రోహింగ్యాలు, ఎవడు ఇల్లీగల్ బంగ్లాదేశీలు, ఎవడు ఇల్లీగల్గా పాకిస్తాన్ నుంచి వచ్చాడు. ఈ హైదరాబాద్లో మీకు మెహదీపట్నం అవతల పోతే సొమాలియన్లు, ఆఫ్రికన్ దేశాల నుంచి ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ పేరు మీద వచ్చి వీసా ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళు వేల మంది ఉన్నారు. వాళ్ళు ఒక సెక్యూరిటీ థ్రెట్గా పారారు ఆ ఏరియాలో. అది పోలీస్ వాళ్ళకి అంతా తెలుసు, ఇంటెలిజెన్స్ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టేక్ అప్ దట్ ఇష్యూ. ఎందుకు? ఐ మీన్ ఇంటర్నల్ ఇష్యూ వస్తే వాళ్ళకి కూడా ప్రాబ్లమే కదా, రేపు థ్రెట్ కదా. డెలికేట్ సబ్జెక్ట్ని టచ్ చేస్తే ఎక్కడ ముస్లిం మనోభావాలు దెబ్బతింటాయో, ఎక్కడ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ దెబ్బతింటాయో అనే ఆలోచనలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, పార్టీలు ప్రభుత్వాలలో గత 15, 20, 30 సంవత్సరాలుగా ఉన్నాయి. అదే యాంగిల్లో ఆలోచిస్తూ ఈరోజు రోహింగ్యాలను, బంగ్లాదేశీలను, ఇల్లీగల్స్ అయినటువంటి వాళ్ళను టచ్ చేయట్లేదు. పోలీస్ వాళ్ళు వెరిఫై చేయాలి ఎవరెవరు ఇక్కడ ఉన్నారు, వీసా ఎక్స్పైర్ అయి ఉన్నారా, అసలు వీసా పేపరే లేకుండా వచ్చినారా అన్నది వెరిఫై చేసి ఐడెంటిఫై చేసి డీటైన్ చేయాలి. డీటైన్ అంటే ఎట్లా చేయాలి? కరోనా వచ్చినప్పుడు ఒక రోగిని మొత్తం బ్యారికేడింగ్ చేసి వాళ్ళని లోపల రాకుండా బయట రాకుండా దానికి క్వారంటైన్ అన్నారు, యాక్చువల్గా డిటెన్షన్ అంటారు. అట్లనే ఐడెంటిఫై చేసినటువంటి రోహింగ్యాలను, బంగ్లాదేశీలను ఏం చేయాలి? 19(1)C ప్రకారం వానికి రైట్ లేదు ఎక్కడ తిరగది. కాబట్టి వాడిని ఒక దగ్గర పెట్టి వాని చుట్టూ బ్యారికేడింగ్ చేసి వానికి కావాల్సినటువంటి ఆహారం అవన్నీ సప్లై చేసి ఇంతమంది లెక్క మాకు తేలింది కాబట్టి వీళ్ళని డిపోర్టేషన్ ప్రాసెస్ మొదలు పెట్టండి అని చెప్పి ఇక్కడ నుంచి రిపోర్టు కేంద్ర హోంశాఖ పంపాలి. పంపినాక కేంద్ర హోంశాఖ డిప్లొమాటిక్ వాళ్ళకు ఉంటాయి కదా, డిప్లొమాటిక్ అక్కడ ఉన్నటువంటి ఎంబసీకి పంపించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఇస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎంబసీ వాళ్ళకు, బాబు మీ దేశం సంబంధించిన ఇంతమంది ఉన్నారు అక్రమంగా మా దేశంలో, మేము డిపోర్టేషన్ ప్రాసెస్ చేస్తున్నాము, వాళ్ళని తీసుకుపోండి అని చెప్తారు. ప్రాసెస్ అయింది, తీసుకొని పోయి బార్డర్ అవుతారు, వదిలేసి వస్తారు. నువ్వు ఐడెంటిఫై చేయలే కదా ఆ రోజు వరకు. మొన్నటి వరకు మాకు కోర్టులో జరిగినట్టు వాదన తర్వాత తెలిసింది ఏంటంటే 7,000 మంది రోహింగ్యాలు ఇక్కడ ఇల్లీగల్గా బతుకుతున్నారు. ఎన్నేళ్ళ నుంచి బతుకుతున్నారో తెలియదు. బాలాపూర్లో కేవలం బాలాపూర్ ఏరియాలో 26 సెటిల్మెంట్స్లో రోహింగ్యాలు ఉన్నారు. బంగ్లాదేశ్ లెక్క తెలియదు ఇంకా. ఓన్లీ రోహింగ్యాల సంఖ్య వచ్చిన వాళ్ళు మాత్రమే, బంగ్లాదేశ్ సంఖ్య తెలియదు. అంటే మనం ఎంత పెద్ద టైం బాంబ్ మీద పడినవాడమో తెలుసుకోవాలి. అండ్ ఇంకోటి అన్న, ఇప్పుడు మీరు ఇన్ని విషయాలు చెప్పారు కదా, అంటే జనరల్గా ప్రతి కామన్ మ్యాన్కి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది, ఇన్ని చేస్తున్నప్పుడు డిపోర్ట్ చేద్దాం అంటారు. ఎక్కడ డిపోర్ట్ చేస్తాం? ఎందుకంటే వాళ్ళు వచ్చిన మైండ్ వాళ్ళు వెళ్ళగొడుతూనే వచ్చారు, అటు బంగ్లాదేశ్ వాళ్ళు వద్దన్నారు. సో ఎక్కడ డిపోర్ట్ చేస్తాం? వాడు సముద్రం దుంకని ఇంకేడికైనా కొని. ఈ దేశంలో కేవలం లీగల్స్కి మాత్రమే రైట్ ఉంది. నువ్వు శరణార్థికి వస్తే నువ్వు వచ్చి ఇంటి ముంగట వచ్చి బార్డర్ దగ్గరకు వచ్చి అడుక్కోవాలి, సార్ మా దేశంలో ఈ రకంగా పరిస్థితులు ఉన్నాయి, మమ్మల్ని బతకనిస్తలేరు, మమ్మల్ని ఉండనిస్తలేరు, తిననిస్తలేరు, చంపుతున్నారు, మీ దేశంలో మాకు శరణ్ ఇవ్వండి అని బార్డర్ బయట ఉండి అడగాలి. అడిగితే నిజంగా అవి కన్సిడర్ చేయాల్సినటువంటి ఫ్యాక్టర్స్ అయితే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ దేశంలో ఉన్నటువంటి కాంటాక్ట్ చేసి ఈ రకంగా వచ్చారు ఏంటిది అని అంటే, లేదు మా దగ్గర మాకు సంబంధం లేదు అన్నప్పుడు మానవతా దృక్పథంతో ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే హ్యూమనిటేరియన్ దానికోసం వాళ్ళకు పర్మిషన్స్ ఇస్తుంది. మీరు వచ్చి పలానా ప్లేస్లో ఉండాలి, మీ దేశంలో పరిస్థితులు చక్కబడిన తర్వాత వాళ్ళు ఆ దేశానికి వెళ్ళిపోవాలి.
జీవితాంతం ఇక్కడనే ఉండిపోవడానికి కాదు, తరతరాలు ఇక్కడ పెంచి పోషించడానికి కాదు, టైం బీయింగ్ కొంత టైం బీయింగ్ వరకు అక్కడ పరిస్థితులు చక్కబడేంత వరకు ఇక్కడ ఉంటారు. ఉన్న తర్వాత మళ్ళీ తీసుకోవాలి, అక్కడ వెళ్ళిపోయి వదిలేస్తారు. అంతేగాని ప్రపంచంలో ఉన్న మానవాళిని అందరూ పోషించే బాధ్యత భారతదేశం ఎత్తుకోలే కదా. మాకు కూడా బార్డర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. పక్కోడి సమస్యలు మనం తెచ్చిపెట్టుకోవడం ఎందుకు? అది అడుక్కుంటే నీకు పర్మిషన్ ఇస్తారు. అప్పుడు నువ్వు వీసా వ్యాలిడ్ డాక్యుమెంట్ తోటి నువ్వు దేశంలో ఎంటర్ అయ్యావు. వీడు ఎట్లా వచ్చాడు? అడుక్కోలు వచ్చిండా? నీ పర్మిషన్ తీసుకుండా. మొన్నటికి మొన్న శ్రీకాకుళం బీచ్ దగ్గర న్యూస్ రిపోర్ట్ అయింది. బంగ్లాదేశ్ నుంచి బే ఆఫ్ బెంగాల్ మొత్తం ట్రావెల్ చేసి వచ్చి శ్రీకాకుళం జిల్లా బీచ్లో పారిపోయి లోపలికి వస్తుంటే జాలర్లు పట్టుకొని కోస్ట్గార్డులకు ఇచ్చారు. అంటే ఏ రేట్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్ చేస్తున్నారో అర్థం చేసుకోండి. డెమోగ్రఫిక్స్ చేంజ్ అవుతున్నాయి. ఈ కంటైన్ చేయాల్సినటువంటి డిటెన్షన్ సెంటర్లో పెట్టాల్సినటువంటి రోహింగ్యాలు ఇమిగ్రెంట్ ఇల్లీగల్ బంగ్లాదేశ్ ఇల్లీగల్స్ వాళ్ళని డిటెన్షన్ పెట్టాలి. డిటెన్షన్లు ఉన్నారా? రోజు పొద్దున్న లేచి చెత్తేర తోటి మొత్తం చుట్టుపక్కల ఉన్న ఫంక్షన్ హాల్లో ఏరియాలు మొత్తం చెత్తేర చేరడం, దొంగతనాలు పాల్పంచుకోవడం, నకిలీ దుకాణాలు ఓపెన్ చేయడం వితౌట్ ఎనీ పర్మిషన్స్. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కంపెనీస్ పెట్టిర్రు, లోపల ఫ్యాక్టరీలు పెట్టిర్రు. చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న హోటళ్లకు ఫేక్ అంటే స్పూరియస్ లో క్వాలిటీ పాయిజన్ అది డైరెక్ట్ అది సప్లై చేయడం. బన్నులు తయారు చేస్తున్నారు, ఇంటింటికి బన్నులు సప్లై చేస్తున్నారు. ఎవరిని ఈ దేశంలో రోజు ఉపాధి లేక కొన్ని కోట్ల మంది భారతీయులు ఒక్క పూట అన్నం తింటారు. నీకు ఎక్కడిది హక్కు? నా దేశంలో ఉన్నటువంటి పౌరుల యొక్క రైట్ను గుంజుకునే హక్కు నీకు ఎక్కడిది? కరెక్ట్ కరెక్ట్. వాడు వచ్చి ఏదో వాని పొట్ట కూడా సంపాదిస్తున్నాడు, ఇక్కడ ఉన్న వాళ్ళ పొట్ట కొడుతున్నాడు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పెద్ద ఇష్యూ, ఇప్పుడు మీరు వాడు డిపోర్ట్ చేయాలంటున్నారు. సో వాడికి ఆల్రెడీ ఇక్కడ ఆధార్ కార్డులు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి, ఎలక్షన్ కార్డు వస్తుంది, అఫీషియల్గా వాడు ఓటేస్తున్నాడు. సో వాడిని ఎట్లా గుర్తిస్తారు, ఎట్లా డిపోర్ట్ చేస్తారు? ఇప్పుడు నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి చూపిస్తాడు, మరి ఎట్లా ప్రాసెస్ ఇది? ఇప్పుడు దొంగతనం చేసి ఒకడు వాడి ఇంట్లో కూర్చుంటాడు, వాడి ఇంట్లో కూర్చొని ఉంటాడు. జస్ట్ పోలీసు వాళ్ళు తలుపు కడితే ఏం చేస్తున్నాడు? భయపడతాడు, వెంకటో నుంచి పారిపోతాడు. కరెక్ట్ పర్సన్ అయితే నువ్వు పారిపోగా. అవును, పారిపో. పోలీసు వాళ్ళు నిజంగా ఐడెంటిఫికేషన్ వెరిఫికేషన్ చేస్తే సగం మంది ఆటోమేటిక్ పారిపోతారు. ఇక మీకు చిన్న క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తా. చెప్పండి. బీహార్లో వెస్ట్ బెంగాల్లో SIR స్టార్ట్ అయింది. అవును. అడగక ముందే వెలగట్టక ముందే 30,000 మంది బంగ్లాదేశీయులు బంగ్లాదేశ్ బార్డర్ దాటి పోయారు. ఓకే, మంచిది. అర్థమైంది సబ్జెక్ట్. ఇప్పుడు నువ్వు పోలీస్ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. ఒకటి. రెండోది, వాళ్ళకి ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు ఉందంటున్నావు. రైట్, ఉన్నాయి, యాక్సెప్టెడ్. ఇది ఓపెన్ సీక్రెట్. ఇది నిన్నటికి నిన్న అంటే జస్ట్ 4 days బ్యాక్ మన తెలంగాణ ఉన్నత న్యాయస్థానం అనేటువంటి హైకోర్టులో ఒక క్లాసిక్ జడ్జిమెంట్ వచ్చింది. ఒక పాకిస్తానీ ఇండియా అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చి వీసా తీసుకొని ఇక్కడికి వచ్చాడు. పిల్లలు పుట్టిన అంతా అయిపోయింది. ఈవెన్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ హిస్ వీసా హీఈస్ ఇల్లీగల్లీ స్టేయింగ్ హియర్. ఆపరేషన్ సింధూర్ అంటే పహల్గామ్ అటాక్ అయిన తర్వాత ఆపరేషన్ సింధూర్ ఇనిషియేట్ చేసే ముందు యూనియన్ హోమ్ మినిస్టర్ ఒక అడ్వైజరీ ఇష్యూ చేసింది. ఈ దేశంలో పాకిస్తానీ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లాంగ్ టర్మ్ వీసాలు కానీ వాళ్ళకు మెడికల్ వీసాలు కానీ ఏవి అన్నీ రద్దు అయిపోయినాయి. ఇమ్మీడియట్గా వీళ్ళు 2 రోజులు కూడా బార్డర్ రాసి వెళ్ళిపోవాలని చెప్పారు. వీడు పోలే. ఓకే, పోలే. ఇల్లీగలేగా. ఇల్లీగలే. మరి ఇల్లీగల్గా ఉండే రైట్ ఉందా? లేదు. పోలీసు వాళ్ళు పోయి మరి అరే నువ్వు లాంగ్ టర్మ్ వీసాకి అప్లై చేసుకుంటావా, ఇంకేమైనా చేసుకో, నువ్వు ఇల్లీగల్గా ఉంటున్నావు, రేపు పొద్దున నీ రిపోర్ట్ పైకి పోయేది, పొద్దున అయితే నేను పట్టుకోవాల్సి వస్తుంది అని చెప్తే, నా పిల్లలు ఈయనే ఉన్నారు, నా భార్య ఈయనే ఉంది, మా మొత్తం ఈయనే ఉంటున్నా, నేను నన్ను ఎట్లా కొడతావా అని అంటున్నాడు. అని ఏం చేసిన వాటి అక్క హైకోర్టులో రిట్ పిటిషన్ వేసాడు. నన్ను పోలీసు వాళ్ళు ఫోర్స్ చేస్తారు ఇట్లా అని. నాకు ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, ఓటర్ ఐడి కార్డు ఉంది, నా పాన్ కార్డు కూడా ఉంది అన్నాడు. అంటే కోర్టు ఏం చెప్పింది తెలుసా? ఈ దేశంలో నువ్వు అక్రమంగా వచ్చి ఆధార్ కార్డు తీసుకున్నా, రేషన్ కార్డు తీసుకున్నా, ఓటర్ ఐడి కార్డు తీసుకున్నా, పాన్ కార్డు తీసుకున్నా, నీకు దేశ పౌరుడు కాలేవు. సూపర్. చెల్లవు. ఓటర్ ఐడి కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డులు దేశ పౌరసత్వాన్ని నీకు ఇవ్వవు. నువ్వు ఏది తీసుకున్నా ఇల్లీగలే, లీగలే. కాబట్టి నీకు రైట్ లేదని చెప్పింది.
ఇంతకన్నా స్పష్టమైన జడ్జిమెంట్ ఎక్కడ లేదు. సో దీన్ని బట్టి ఇప్పుడు ఈ జడ్జిమెంట్ బట్టి ఇప్పుడన్నా అట్లీస్ట్ పోలీస్ వాళ్ళు దాన్ని చర్యగా తీసుకొని ఒక ఎగ్జాంపుల్ అంతే. ఒక వ్యక్తిని డిపోర్ట్ చేసేటువంటి ప్రయత్నంలో ఇదంతా బయటకు వచ్చింది. అంటే ఒక మనకు మన సందర్భానికి చాలా క్లాసిక్గా పనికొచ్చేటువంటి జడ్జిమెంట్. అది వచ్చి జస్ట్ వారం రోజులు కూడా కాలేదు. ఇంకొక విషయం చెప్తాను, ఇట్లా కొన్ని లక్షల మంది ఉన్నారు ఇక్కడ. అవును, అదే నంబర్స్ నేను చెప్తున్నది, లక్షల మంది ఉన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో లక్షల మంది ఉన్నారు. నేను 4 జనవరి 2026 రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్కి, చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ స్టేట్కి, కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్, కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్, కమిషనర్ ఆఫ్ పోలీస్ మల్కాజ్గిరి, వాళ్ళందరికీ ఒక లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చిన. రిపబ్లిక్ ఛానల్ ఒక స్టింగ్ ఆపరేషన్ చేసి అక్కడ ఉన్నటువంటి రోహింగ్యాల వాళ్ళందరినీ ఎన్జిఓ పేరు మీద పోయి వాళ్ళను ఇంటర్వ్యూ తీసుకొని ఒక రిపోర్ట్ పెట్టింది. నా దగ్గర నేను ఫాలో చేస్తున్నటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్లు భాగంగా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో ఒక ముస్లిం ఛానల్, యూట్యూబ్ ఛానల్, వాడు ఏం అపీల్ చేస్తాడంటే, ఫస్ట్ నేను వినిపిస్తా. शामिल है जो उन्हें हिंदुस्तान में कानूनी तौर हैदराबाद के बालापुर इलाके की रॉयल कॉलोनी में मुकीम रोहिंग्या मुसलमानों को मुश्किलात का सामना करना पड़ा है। मुतासिर अफराद का कहना है कि कुछ तंजीमों की जानिब से उन पर दबाव और हरासनी की जा रही है ताकि उन्हें जबरदस्ती इलाका छोड़ने पर मजबूर किया जा सके। रोहिंग्या बरादरी का वाज़े कहना है कि वो UNHRC के जारी करदा मुस्तनद कार्ड्स के हामिल है जो उन्हें हिंदुस्तान में कानूनी तौर पर रहने की इजाज़त देते हैं। उन्होंने ఇప్పుడు చెప్తా వినండి. మీకు రిపబ్లిక్ ఛానల్ నేషనల్ టీవీది రిపోర్ట్ చూశారు కదా, ఇప్పుడు మీకు లైవ్ చూపించిన కదా, ఇది ఒక సిటీ న్యూస్ 24/7 అనే ఒక ఛానల్. వీడు డైరెక్ట్ ఏం చెప్తుండంటే, పబ్లిక్కి అప్పీల్ చేస్తుండు సోషల్ మీడియా ఫేస్బుక్ ప్లాట్ఫామ్ ద్వారా, ఇక్కడ బాలాపూర్లో రాయల్ కాలనీలో ఉన్నటువంటి రోహింగ్యాలు చాలా దయనీయ పరిస్థితులు ఉన్నారు, వాళ్ళ మీద అనేకమైనటువంటి ఇబ్బందులు ఒత్తిళ్ళు వస్తున్నాయి, ఖాళీ చేసి వెళ్ళిపోమని. వాళ్ళ ప్రకారం వాళ్ళకు UNHCR అనేటువంటి సంస్థ నుంచి రెఫ్యూజీగా ఉన్నది, ఆ రెఫ్యూజీ ఉంటే వాడు లీగల్గా ఈ దేశంలో ఉండే హక్కు ఉంటుందని చెప్పేసి వాళ్ళు తెలుపుతున్నారని చెప్తున్నారు. ఇటువంటి వీడియోలు పెట్టి ఫారెన్ నేషన్స్ నుంచి ఈ ఫండింగ్ తీసుకొచ్చి వీళ్ళని పోషించడానికి చూపిస్తూ వాళ్ళకు వచ్చినటువంటి ₹1 కోటి 10 లక్షలు ఇక్కడ దానం చేసి మిగతా 9 లక్షలు దొబ్బి తినేటువంటి దొంగలు కూడా వీళ్ళ పేరు చెప్పుకొని బతుకుతారు. అంటే ఏమవుతుంది దేశంలో? అసలు ఏమైనా చెక్స్ అండ్ లిమిట్స్ ఉన్నాయా? అసలు బ్యాలెన్సెస్ ఉన్నాయా? చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయా? అక్కడ ఏమైనా అవుతున్నాయా? ఎవడు వస్తుండు, ఎవడు పోతుండను చెక్ ఎవరు చేయాలి? ఈ దేశంలో బార్డర్ వరకు ఆ BSF చేస్తుంది, లోపలికి వచ్చిన తర్వాత ఎవరు చూడాలి? పోలీసే కదా, స్టేట్ గవర్నమెంటే కదా. ఇంటర్నల్ సెక్యూరిటీ నీకు హోమ్ అనేది స్టేట్ గవర్నమెంట్ బాధ్యత కదా. మరి ఎక్కడ ఫెయిల్ అవుతుంది స్టేట్? దేశంలో ఎక్కడ లేని చట్టాలు ఈ రాష్ట్రంలో ఎందుకు అమలు అవుతున్నాయి? నేను దేశం మొత్తం గురించి మాట్లాడాను, పక్క కర్ణాటకలో ఏమైనా ఉండని. నేను ఉన్నటువంటి తెలంగాణలో ఎంతమంది ఇల్లీగల్ బంగ్లాదేశీలు ఉన్నారు, ఎంతమంది ఇల్లీగల్ రోహింగ్యాలు ఉన్నారు, ఎంతమంది ఇల్లీగల్ పాకిస్తానీలు ఉన్నారు, ఎంతమంది సుడాన్ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ వీసాలు లేకుండా ఎట్లుంటారు వాడు ఇల్లీగల్స్ ఎట్లున్నారు ఈ దేశంలో? ఈ దేశ ప్రజలకు, సామాన్య దేశ ప్రజలకు, పేద ప్రజలకు వాడు ఏ మతమైనా సరే వాడు ఒక్క రోజు తిండికి రిక్షా పొద్దునంత సాయంత్రం వరకు రిక్షా నడిపి పంచర్ షాపులు చేసుకొని బతుకుతారు. వీడు బయట నుంచి వచ్చి వాడికి తిండి దొరుకుతుంది, ఇక్కడ వాడికి ఎందుకు దొరకదు? అండ్ ఇప్పుడు UNHCR అని చెప్పేసి అన్నారు, కార్డ్ ఇష్యూ చేస్తుందని చెప్పేసి అన్నారు కదా, రిఫ్యూజీ కార్డ్స్ ఇస్తున్నారని చెప్పేసి. సో వాళ్ళు ఎవరైనా ఇష్యూ చేయడానికి డార్క్ సీక్రెట్ చెప్తా. యాక్చువల్గా దాన్ని అబ్జర్వ్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. UNHCR అనేది యునైటెడ్ నేషన్ ఒక సంస్థ. యునైటెడ్ నేషన్ని ఒక సంస్థ, అది ఒక రెఫ్యూజీస్ కోసం పనిచేసేటువంటి చెప్పుకునేటువంటి సంస్థ. ఓకే, ఆ సంస్థను భారతదేశంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్ చేయలే, భారతదేశంలో ఉన్నటువంటి ఏ చట్టాలు కూడా రికగ్నైజ్ చేయలేదు. ఓకే, రికగ్నైజ్ చేయనప్పుడు ఆ యొక్క UNHCR అనేటువంటి సంస్థ, ప్రైవేట్ సంస్థ ఇచ్చినటువంటి కార్డు ఎట్లా చెల్తుంది? దెర్ ఈస్ నో శాంక్టిటీ టు ది కార్డ్స్ ఇష్యూడ్ బై UNHCR వెన్ దెర్ ఈస్ నో శాంక్టిటీ టు UNHCR. అసలు UNHCRకే శాంక్టిటీ లేదు. ఒక మనిషికి వాల్యూ లేదనుకో, వాడు చెప్పే మాటకు వాల్యూ ఉంటుందా? అట్లనే UNHCR కూడా వాల్యూ లేదు. అఫీషియల్ రికగ్నైజ్ అయినప్పుడు దాన్ని ఎట్లా కార్డు వాల్యూ లేదు. దేశంలో ఎట్ట పరిస్థితులు తయారైనాయి అంటే,
ఈ సభ కోసం మేము అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు దాన్ని వాడు రిజెక్ట్ చేయడానికి రిజెక్ట్ చేయలేదు యాక్సెప్ట్ చేయనప్పుడు కోయికోట్ పోయినప్పుడు వాదనలు ఏమొచ్చింది, అరే నిజంగా చెప్పండి మీ దగ్గర ఎంతమంది రోగియాలు ఉన్నారు అంటే 7,000 మంది రోగియాలు ఉన్నారు సార్, వాళ్ళంతా ఈ సభ చేసుకుంటున్నటువంటి 500 మీటర్ల దూరంలోనే 26 సెటిల్మెంట్స్ ఉన్నారు అని చెప్పారు. మరి ఇది ఏం చేస్తున్నారు అంటే వాళ్ళందరూ రెఫ్యూజీ కార్డ్స్ ఉన్నాయి అన్నాడు. అసలు పోలీసు వాళ్ళకే తెలియదు రెఫ్యూజీ కార్డ్స్ యూఎన్హెచ్సిఆర్ ఇచ్చింది, అది చెల్లదు అని. అంత దయనీయ పరిస్థితి ఉన్నామంటే. సో మరి కోర్టు దీన్ని యాక్సెప్ట్ చేసిందనా? కోర్టు చెప్పలేదు అంటే కోర్టు అంత ఆస్పెక్ట్లో కోర్టు ముందు ఉన్న సమస్య ఏంటంటే మనం పోయింది ఏంటంటే పర్మిషన్ ఇవ్వాలి కావాలి. కోర్టు ఆడవరకే పర్మిషన్ ఇస్తుంది. ఇప్పుడు సంబడి హ్యాస్ టు గో దేర్ అండ్ క్వశ్చన్ ద కార్డ్స్ ఇష్యూడ్ బై యూఎన్హెచ్సిఆర్. అదే పని చేసినాం. నేను ఏదో చెప్తున్నాను, నేను 4th జనవరి 2026 రోజున ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఇవన్నీ మెన్షన్ చేస్తూ ఇచ్చిన. ఐడెంటిఫై చేయండి, వెరిఫై చేయండి, డిపోర్ట్ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేయండి అని. యూఎన్హెచ్సిఆర్కు ఇక్కడ రికగ్నేషన్ లేదు. ఇండియా ఈజ్ నాట్ సిగ్నేటరీ టు ద యుఎన్ రెఫ్యూజీ కన్వెన్షన్ ఆర్ యుఎన్ రెఫ్యూజీ ప్రోటోకాల్. కాబట్టి మనం శరణార్థులు అనేటువంటి వాళ్ళను రెఫ్యూజీస్ని రికగ్నైజ్ చేయడానికి దేశంలో చట్టాలే లేవు. యునైటెడ్ నేషన్స్ ఒకవేళ అట్లాంటిది ఏమన్నా తీసుకొచ్చిన కన్వెన్షన్ దాన్ని మనం సంతకం పెట్టలేదు. ఓకే, కాబట్టి మన దేశంలో రెఫ్యూజీ శరణార్థి అన్నట్టు ఉండడు. ఒకవేళ చెప్పినగా శరణార్థి అంటే వాడు బయట వచ్చి అడుక్కోవాలి. బిచ్చగాడు వచ్చి అడుగునప్పుడు మనం తిండి ఎట్లా పెడతామో అట్లా బయట అడగాలి. చొరబాటుగా వచ్చి ఉండేటువంటి ఇల్లీగల్ అంట. ఓకే, ఇది ఒకటి క్లారిటీ. రెండోది, నేను ఇచ్చిన కంప్లైంట్ మీద ఇవాళ వరకు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ హోమ్ సెక్రటరీ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఎటువంటి యాక్షన్ లేదు. దాని మీద మేము హైకోర్టులో రిట్ వేయబోతున్నాం. ఓకే, అప్పుడు అసలు రిజల్ట్ బయటపడతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదని ఇందాక మీరు చెప్తూ మేము అనేక రకమైన ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొన్నాము, దీన్ని సభ నిర్వహించాలని చెప్పి చాలా వరకు మీరు అన్నారు ఇందాక. తర్వాత చాలా వరకు మీకు ఇబ్బందులు అయినా కూడా చెప్పారు. అసలు ఏం జరిగింది, ఎందుకు అంత ఇబ్బంది? పర్టికులర్గా ఇది ఒక లీగల్గా పెట్టే సంస్థ, మీరు చేస్తున్నారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సంస్థ లీగల్ వెరిఫైడ్ కూడా. సో దాని తరపున మీరు చేసినప్పుడు మీకు ఎందుకు అంత ఇబ్బంది అయింది? చూడండి, ఫస్ట్ థింగ్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఏదైతే విషయం మాట్లాడుతున్నానో మొన్న జరిగిన సభ ఏందో దాని ఉద్దేశం ఏంటంటే, ఈ సభ ఇప్పుడు నేను మాట్లాడే సబ్జెక్ట్ కూడా దేశంలో ఏ మతానికి, ఏ కులానికి, ఏ భాషకు, ఏ ప్రాంతానికి, ఏ ఐడియాలజీకి, ఏ పొలిటికల్ పార్టీకి వ్యతిరేకం కాదు. ఓకే, ఫస్ట్ పాయింట్. ఇది కేవలం లీగల్స్కి ఇల్లీగల్స్కి మధ్యనే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఎవరు లీగలు, కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ సిటిజన్స్ లీగలు, పర్మిషన్ లేకుండా దొంగచాటుగా వచ్చినప్పుడు ఇల్లీగల్. ఇది వీళ్ళిద్దరి మధ్యలోనే. ఈ ఇల్లీగల్స్ వచ్చి లీగల్స్ యొక్క రైట్స్ తీసేసుకుంటున్నారు, లీగల్స్ యొక్క వనరులు తింటున్నారు, ఈ దేశ సంపదను కొల్లగొడుతున్నారు, ఇక్కడ డెమోగ్రఫిక్ చేంజెస్ చేస్తున్నారు, వాళ్ళ వల్ల ఇక్కడ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ ఉన్నది. దాని మీద మనం మాట్లాడుతున్నాం. కానీ ఈ ఇన్ని సంవత్సరాలు ఒక అజెండా తోటి, ఒక ఐడియాలజీ తోటి కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయడానికే ప్రభుత్వంలోనే కొనసాగాలి లాంటివి. కాబట్టి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయడానికే పుట్టినటువంటి కొన్ని పొలిటికల్ పార్టీలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలని ఉండి, కాబట్టి దురదృష్టం ఏంటంటే ఇక్కడున్న ప్రభుత్వ యంత్రాంగ మైండ్ సెట్ కూడా ఎట్ట తయారైపోయిందంటే, మనం పోయి అప్లై చేస్తే పర్మిషన్ కోసము మేము ఇట్లా ఇల్లీగల్ రోహింగ్యా బంగ్లాదేశీల మీద సామాన్య జనాలకు అంటే భారతదేశ పౌరులకు లీగల్స్కి చెప్పదలుచుకున్నాము, ఇట్లా ఇల్లీగల్స్ వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వీళ్ళను తరిమి కొట్టాలి. ఈ తరిమి కొట్టాలని అంటే మనం పోయి దాడి చేయడం కాదు, ప్రభుత్వానికి తన కర్తవ్యాన్ని గుర్తు చేయించాలి. తద్వారా దేశ ప్రజలకు కూడా వాళ్ళు ఉన్న సమస్య గురించి అవగాహన కల్పించడానికి సభ పెట్టినాము అని చెప్పి అప్లై చేస్తే పోలీస్ వాళ్ళ దృష్టికోణం మొత్తం ఎట్లుందంటే, మైండ్ సెట్ ఎట్లుందంటే ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా చూస్తున్నారు. ఓకే, మొన్న పురాణాపూర్లో సంఘటనలు జరిగినాయి, దాని రిపర్కేషన్స్ ఇక్కడ రావచ్చు, మీ మీద ఎవరైనా దాడి చేయొచ్చు, మీ వాళ్ళే వేరే వాళ్ళ దాడి చేయొచ్చు, మీకు సంబంధం లేకుండా వేరే వాళ్ళు సభకు వచ్చి వాళ్ళు గొడవలు చేయొచ్చు. అరే, ఈ దేశ ప్రజలు ఈ దేశంలోకి అక్రమంగా చొరబాటు వచ్చినటువంటి ఇల్లీగల్స్ మీద లీగల్స్ యాక్షన్ తీసుకోండి రా అంటే, నేను ఈ కథను ఇప్పటికీ మీకు అక్కడ కూడా చెప్పిన, సభలో కూడా చెప్పిన. ఇంటి ఓనర్ లీగల్, ఒక దొంగ వచ్చి కాంపౌండ్ వాళ్ళు దుంకిండు, ఇంట్లోకి వస్తున్నాడు అని పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే, వద్దొద్దు, దొంగ దగ్గర ఆయుధాలు ఉంటాయి, వాడు దొంగ వచ్చి నిన్నే కొట్టగలడు, నువ్వు ఫస్ట్ ఇల్లు వదిలి పారిపో, తర్వాత మనం చూసుకుందామని చెప్పినట్టుంది. మేం లీగల్, వాడు ఇల్లీగల్. పర్మిషన్ ఇవ్వడానికి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఇష్యూగా చూపించారు.
కోర్టుకు పోయినాం, కోర్టులో కూడా అదే వాదనలు వినిపించారు. లాస్ట్కి ఎంతటి అంటే ఆశ్చర్యపడేటువంటి విషయాలు ఏంటంటే కోర్టు క్వశ్చన్ పోస్ట్ చేసింది, అరే మిసల్ మీరు ఏమైనా యాక్షన్ తీసుకుర్రా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద అంటే మేము ఐడెంటిఫై చేసినామని. ఎంతమంది అంటే 7,000 మంది రోహింగ్యాలు ఉన్నారని చెప్పారు. బంగ్లాదేశ్లో లెక్క చెప్పలే, ఓన్లీ రోహింగ్యా లెక్కలు. రోహింగ్యా లెక్క 7,000 మంది ఉన్నారు. ఆ 7,000 మంది కూడా సభ జరుగుతున్నటువంటి 500 మీటర్ల దూరంలో 26 సెటిల్మెంట్స్లో ఉన్నారు. కాబట్టి సభకు పర్మిషన్ ఇవ్వకండి. మొన్న పురాణాపూర్లో గొడవ జరిగింది కాబట్టి అది హిందూ ముస్లిం గొడవ కాబట్టి ఇక్కడ దాని ఎఫెక్ట్గా పడుతుంది, కాబట్టి సభకు పర్మిషన్ ఇవ్వకండి అంటే ఇది హిందూ ముస్లిం సమస్యగా చూస్తున్నారు. దీన్ని భారతీయులు భారతీయేతరులకు సమస్యలుగా చూసేటువంటి మైండ్ సెట్లో ప్రభుత్వం లేదు. కాబట్టి ఇంత ముద్దు నిద్రలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని లేపాలంటే ఒకరు ఇద్దరు చేసే ప్రయత్నం సరిపోదు. దేశ ప్రజలందరూ ఈ సమస్యను అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, లేవాలి, పక్క వాళ్ళని తట్టి లేపాలి. అప్పుడు అర్థమవుతుంది మనం వీఆర్ సిట్టింగ్ ఆన్ ఎ టిక్కింగ్ టైం బాంబ్. ఈ టిక్కింగ్ టైం బాంబ్ ఎప్పుడు పేలుతుందో తెలియదు, పేలడానికి రెడీగా ఉంది. నువ్వు మేల్కొని దాన్ని డిఫ్యూజ్ చేస్తే సెక్యూర్గా ఉంటావు. లేకపోతే మీరు సంపాదించిన 1,000 కోట్ల ఆస్తులు, పరపతి, పొలాలు ఇవన్నీ కూడా నిమిషాలలో మట్టి కొట్టుకపోతాయి. నేను యుద్ధం చేయమంటలేను, నిద్ర నుంచి లేవమంటున్నా, పక్క వాడిని కూడా లేపమంటున్నా అంతే. లేచి మీరు లేపితే మొద్దు నిద్రలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక జలకియాలి, జలకిస్తే వాళ్ళు కనువిప్పు చేయి యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది ఒకరిద్దరితో చేసేటువంటి ఉద్యమం కాదు. రైట్, కరెక్ట్. అండ్ ఇప్పుడు మీరు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నారన్నా, మీరు లీగల్ బ్యాటిలే చేస్తున్నారు, అయినా కూడా లీగల్ ఫ్రేమ్వర్క్లో ఒక బలమైన చట్టం ఎందుకు దీని గురించి లేదు? మరి చూడండి, ఇంతకుముందు నేను ఆర్టికల్ 19(1) ఏది ఇట్లా చూపించిందో సిటిజన్స్ వర్తిస్తుందో, ఈ దేశంలోకి ఇల్లీగల్గా వచ్చినటువంటి ఇల్లీగల్స్ని ఎట్లా డీల్ చేయాలనేది ఈ దేశంలో ఒక చట్టం ఉంది, దాన్ని ది ఫారినర్స్ యాక్ట్ అంటారు. ఓకే, ది ఫారినర్స్ యాక్ట్. ది ఫారినర్స్ యాక్ట్ ఏం చేస్తాడంటే ఈ సిటిజన్ కానోడు ఎవడైతే ఈ దేశంలో ఉన్నాడో వాడిని ఫారినర్గా గుర్తిస్తారు. ఓకే, సో ఈ ఫారినర్గా గుర్తించినటువంటి ఈ చట్టం ఏం చెప్తుందంటే ఈ దేశ పౌరుడు కానటువంటి వాడు ఈ దేశంకి అక్రమంగా చొరబడితే వాడిని ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్ అని అంటది. వానితో ఎట్లా డీల్ చేయాలి అంటే చెప్తుంది, వాడిని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, ఎవడు ఇల్లీగల్ ఐడెంటిఫై చేయాలి, వాడిని వెరిఫై చేయాలి, వాడు ఏ దేశం నుంచి వచ్చిండు, ఏ రూగా ఎట్లా వచ్చిండు, ఏమేమి చేస్తుండు అనేది వెరిఫై చేసి వాడిని డీటైన్ చేయాలి. ఫస్ట్ డీటైన్ చేసి డిపోర్టేషన్ కోసం ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ డిపోర్టేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకొని పోయి బార్డర్ అవుతా వదిలేసి వస్తుంది. నేను ఐడెంటిఫై వెరిఫై చేయమని అంతే, డీటైన్ చేయి అంతే, మిగతా వాళ్ళు చూసుకుంటారు. దానికే ఈడ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వస్తాయి, దానికే ఈడ హిందూ ముస్లిం గొడవలు వస్తాయి, దానికే ఈడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తాయి. అసలు సెట్ యువర్ మైండ్ సెట్ ఫస్ట్. ఈ సమస్యను సమస్యగా గుర్తించు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా కాదు, హిందూ ముస్లిం గొడవ కాదు. రైట్, అవును. అండ్ ఇప్పుడు మీరు పాలిటికల్లీ ఇదంతా 100% యాక్సెప్ట్ చేయాల్సిందే ప్రతి ఒక్కరు కూడా. అండ్ మేజర్ ఏంటంటే ఇప్పుడు బెంగాల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ బెంగాల్ ఎలక్షన్లో కూడా ఇప్పుడు ఎస్ఐఆర్ అని ఇంప్లిమెంట్ చేశారు. చాలామంది ఇల్లీగల్స్ కూడా డిపోర్ట్ చేస్తారు, పంపించారు వెనక్కి అని అన్నారు. అంటే కొన్ని గుర్తించారు ఫేక్ ఓటర్ ఐడీస్ కూడా తీసేసాం, క్యాన్సిల్ చేసామని అంటున్నారు. వాళ్ళు క్లియర్ అయినట్టే అంటే ఓటర్ ఐడీలు క్యాన్సిల్ చేసినంత మాత్రాన అంటే సొల్యూషన్ వస్తుందా? బెంగాల్లో జరిగినటువంటి ఎస్ఐఆర్ వాజ్ ఏ ప్యూర్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రల్స్. వాళ్ళకు రిసీట్ ఇచ్చారు, ఒక ఫామ్ ఇచ్చారు, బాబు నీ ఓటర్ ఐడి ఎంత, మీ తండ్రి పేరు ఏంది, మీ తల్లి పేరు ఏంది, నువ్వు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు, నీ క్వాలిఫికేషన్ ఎంత, నీ ఓటు ఏ బూత్లు ఉంది, ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఎంత, నీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంత, మీ తల్లిదండ్రుల యొక్క ప్రూఫ్ ఏదన్నా ఉంటే పెట్టు. అది ఉన్నోడు పెట్టిండు, లేనోడు ఏం చేసిండు, పారిపోయాడు. ఇప్పుడే చెప్పినా కదా, దొంగతనం చేసిపోయి ఇంట్లో కూర్చో, పోలీసుడు వచ్చి తలుపు కొట్టింది పోలీసోడా బయటోడా మనోడా కూడా తెలవకుండా ముందే గుండె జారిపోతుంది, గోడ దగ్గర పారిపోతావు. దొంగలు పారిపోయారు అంటే ఇల్లీగల్స్ పారిపోయారు, లీగల్స్ ఉన్నారు. ఓటర్ లిస్టులో ఎలక్షన్ కోసం తయారు చేసినటువంటి ఎస్ఐఆర్ తర్వాత జరిగినటువంటి ఓటర్ లిస్ట్ తయారు చేసినటువంటి ఓటర్ లిస్టులో లీగల్స్ మాత్రమే ఉన్నారు. ఇల్లీగల్స్ ఓట్లు పోయినాయి, ఇల్లీగల్స్ పారిపోయిర్రు. ఎస్ఐఆర్ అనేది క్లాసిక్ ఎగ్జాంపుల్. బీహార్లో కూడా అది జరిగింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందని సరే ఇప్పుడు వాళ్ళకి తీసేశారు కొంతమందిని, నెక్స్ట్ వాళ్ళని డిపోర్ట్ చేయాలన్నా లేకపోతే వాళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళు ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఫస్ట్ నుంచి చెప్పింది అదే, స్టేట్ గవర్నమెంట్ ఉన్నటువంటి పోలీసు ఐడెంటిఫై వెరిఫై డీటైన్ చేయాలి. ఓకే,
చేసినాక డిపోర్టేషన్ వస్తుంది. డిపోర్టేషన్ అనేది ఎవరిని ఐడెంటిఫై చేయకుండా డిపోర్టేషన్ చేయలేవు. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా వాళ్ళపైన ప్రెజర్ పెట్టి చేయడం అట్లా ఎందుకంటే జనరల్ కామన్ స్ట్రక్చర్లో ఓకే డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి. ఇంటర్నల్ సెక్యూరిటీ, బార్డర్ సెక్యూరిటీ, హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని కేంద్ర ప్రభుత్వంతో ఉన్నప్పటికీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఒకవేళ నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ఇంకా వాళ్ళు ఎటువంటి ఇష్యూ చేస్తలేదంటే హోమ్ మినిస్ట్రీ దగ్గర పవర్ ఉంటుంది, ప్రెసిడెంట్స్ రూల్ పెట్టి చేయొచ్చు. కానీ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ ప్రభుత్వం ఉంది అక్కడ మెజారిటీ తోటి. కేవలం ఒక సమస్యను సాకుగా చూపించి ప్రెసిడెంట్ రూల్ పెట్టేసేసి అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ఉండదు. ఎవ్రీ ఆస్పెక్ట్ హ్యాస్ టు బి క్యాల్కులేటెడ్ యాజ్ పర్ దేర్ వెయిటేజ్. అంతేగాని బ్లైండ్ ఒక సబ్జెక్ట్ చేయాలని చెప్పి చేస్తే దేశాన్ని నడపలేరు. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించారు. ఇప్పుడు అస్సాంలో ఉంది, సహకరించారు, డిపోర్టేషన్ చేసారు, వాళ్ళు ఇల్లీగల్ కట్టిన కన్స్ట్రక్షన్స్ అన్ని డెమాలిష్ చేసారు, ఉత్తరాఖండ్లో చేసారు, ఉత్తరప్రదేశ్లో చేస్తున్నారు, బీహార్లో చేసిర్రు, రాజస్థాన్లో చేస్తుర్రు, జమ్మూ కాశ్మీర్లో చేస్తున్నారు, ఢిల్లీలో చేస్తున్నారు. బెంగాల్లో ఎందుకైతే లేదు, తెలంగాణలో ఎందుకైతే లేదు, తమిళనాడులో ఎందుకైతే లేదు, కేరళలో ఎందుకైతే లేదు, కర్ణాటకలో ఎందుకైతే లేదు. నేను పాలిటిక్స్ మాట్లాడతాను. ప్రభుత్వాలు లోకల్గా ఉన్న ప్రభుత్వాలు సహకరించడం వల్ల అవన్నీ జరిగినాయి. ఓకే, సో అక్కడ బీజేపీ ఉండడం వల్ల వాళ్ళు చేశారు. బీజేపీ కాదా అనేది నేను చెప్పలేను, అది ప్రజలకు వదిలేస్తున్నారు అర్థం చేసుకునే వాళ్ళు. ఓకే, నేను ఎందుకంటే నేను మాట్లాడే సబ్జెక్ట్ ఈజ్ నాట్ అగెన్స్ట్ ఎనీ ఐడియాలజీ ఆర్ పొలిటికల్ పార్టీ. కాబట్టి ఐ లీవ్ ఇట్ టు ద పీపుల్ టు అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్. థింక్ బియాండ్ ది పొలిటికల్ పార్టీస్. నేషన్ యాజ్ ఫస్ట్, నేషనల్ సెక్యూరిటీ యాజ్ ఫస్ట్. నీ ఇంటి గోడలు, నీ ఇంటి చెత్త, రూఫ్ అన్ని గట్టిగా ఉంటేనే నువ్వు ఇంట్లో సేఫ్ ఉంటావు. అవన్నీ వీక్ ఉన్నాయి అనుకో, గోడ కిటికీ లేదు అనుకో, గోడ కిటికీకి తలుపులు లేవు అనుకో, నువ్వు రాత్రి మంచి పడుకుంటావా? ఈ రోజు మన దేశానికి ఉన్నటువంటి తలుపులు, కిటికీలు లూజ్ చేస్తున్నారు. ఆ లూజ్ చేసిన పట్టుకొని టైట్ చేసి సెక్యూరిటీ పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయండి. దానికన్నా ముందు మనం మేలుకోండి అని చెప్తున్నాం అంతే. ఇప్పుడు బెంగాల్లో కూడా బంగ్లాదేశ్ నుండి ఉన్న వాళ్ళు కొంతమంది పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఉందని ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. మీకు ఒక క్లాసిక్ విషయం చూపిస్తా. ఇది నేను దట్ ఈస్ నాట్ మీ హూ హాస్ బ్రాట్ దిస్. జనరల్ చెక్కలు కొడుతుంది మాట్లాడుతున్నారు, ఉంది ఉందని చెప్తారు. ఇక్కడ అనేది కూడా తెలియాలి కదా ప్రజలకు. ఒక రిపోర్ట్ వచ్చింది, ఐ డోంట్ నో వాట్, ఐ ఆమ్ నాట్ వెరిఫైయింగ్ దిస్ న్యూస్, బట్ ఓపెన్గా చెప్తున్నా. ట్విట్టర్లో వచ్చినటువంటి విషయం ఏంటంటే టీఎంసీ లీడర్ అలో రాణి సర్కార్ who contested the 2021 West Bengal Vidhan Sabha polls from Bangao Dakshin constituency turned out to be a Bangladeshi citizen. Okay. TMC పార్టీ నుంచి ఒక బంగ్లాదేశీ సిటిజను భారతదేశంలోకి వచ్చి పొలిటికల్ సర్వీస్లో ఎదిగి టీఎంసీ పార్టీలో ఒక స్థాయి లీడర్గా ఎదిగి డెమోక్రటిక్ ప్రాసెస్లో ఎమ్మెల్యే తీసుకొని కాంటెస్ట్ చేసే స్థాయికి ఎదిగిందంటే మీకు ఒక సినిమా ఎగ్జాంపుల్ చెప్తాను. అది కూడా ఇంకో క్లాసిక్ ఎగ్జాంపుల్. నెట్ఫ్లిక్స్లో ది స్పై అని ఒక మూవీ ఉంటుంది. ది స్పై అది ఇజ్రాయెల్ జార్డాన్ మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం అంటే నాట్ యుద్ధం, దట్ ఈస్ కోల్డ్ వార్, అంటే యుద్ధం చేయకుండా స్పైస్ ద్వారా చేసేటువంటి మొసాద్ చేస్తున్నటువంటి ఒక పెద్ద ఆపరేషన్ మీద చేసినట్టు. అది నిజంగా జరిగినటువంటి రియల్ స్టోరీ. దాంట్లో ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసి ట్రైన్ చేసి చూడడానికి బిజినెస్ మ్యాన్గా పంపిస్తారు. ఆ బిజినెస్ మ్యాన్గా వెళ్ళినటువంటి ఆ వ్యక్తి అక్కడ పొలిటికల్ సర్కిల్స్లో పవర్ పెంచుకొని, ఇన్ఫ్లుయెన్స్ పెంచుకొని, జోర్డాన్లో చేస్తున్నటువంటి యాంటీ ఇజ్రాయెల్ ఆపరేషన్స్ సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్లు తీసుకొని పంపించడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సర్కిల్లో ఎదిగి డమాస్కస్ అంటే చూడండి, డమాస్కస్ యొక్క వన్ ఆఫ్ ద పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్గా అయ్యి అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్లు, అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రులు, అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్, హోమ్ మినిస్టర్లు అందరినీ బుట్టలో వేసుకొని వాళ్ళకు పెద్ద పెద్ద లావిష్ పార్టీస్ త్రో చేసి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ జోర్డన్ ప్రభుత్వంలో ఈ స్పై మినిస్టర్ కూడా అయిపోతాడు. తర్వాత వాళ్ళు సమ్హౌ ది గాటోనో ఆయనను జోర్డాన్లో నడిరోడ్డు ఉరిదీసేస్తారు. అంటే ఇజ్రాయెల్ తన దేశాన్ని కాపాడుకోవడానికి ఒక ఇజ్రాయెల్ పౌరుని పంపించి పొలిటికల్ సర్కిల్స్లో తీసుకుపోయి మినిస్టర్ని కూడా చేసి దేశాన్ని కాపాడడానికి ప్రయత్నం చేసింది. ఈరోజు మన దేశ భద్రత ఈ కొంతమంది చేస్తున్నటువంటి పాలిటిక్స్, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్ల మన దేశ భద్రత ఇట్ స్టేక్.
అంటే వ్యవస్థ ఎందుకు ఇంత వీక్ ఉందన్న, సిస్టమ్ ఎందుకు? వ్యవస్థ వీక్ లేదు, నేను అనే వ్యవస్థ ఈ స్ట్రాంగ్, బట్ ఇంప్లిమెంటేషన్లకు ఆ పొలిటికల్ విల్ లేదు. ఓకే, చట్టాలు ఉన్నాయి, నీ దగ్గర మెషినరీ ఉంది, నీకు ఇన్ఫర్మేషన్ ఉంది, లొకేషన్ తెలుసు, ఎవరో తెలుసు, ఆ యాక్ట్ చేసేటువంటి పొలిటికల్ విల్ లేదు ఒకటి. రెండవది, నేషనల్ సెక్యూరిటీని పారామౌంట్గా అనుకుంటలేరు, దేశం ముందు అనుకుంటలేరు. ప్రభుత్వంలో మనం ఎట్లుండాలి, ఉండాలంటే ఏ పార్టీతోటి మనం మంచిగా ఉండాలి, ఆ పార్టీ యొక్క ఇంట్రెస్ట్లు ఏంటిది వాళ్ళని కాపాడాలి. వీళ్ళని ముట్టుకుంటే ఒక పొలిటికల్ పార్టీకి నచ్చదు, వాళ్ళకి నచ్చకపోతే మళ్ళీ రేపు పొద్దున ఎలక్షన్స్లో మనకు సపోర్ట్ చేయరు, లేకపోతే ప్రభుత్వం రాలేమన్న పాలిటిక్స్ మాత్రమే ముందు, ప్రభుత్వంలో పవర్లో ఉండేటువంటి ఇంట్రెస్టే ముందు చూపిస్తారు. కాబట్టి ఇటువంటి ప్రాసెస్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, లా ఉంది, మెషినరీ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, లొకేషన్ తెలుసు, ఫొటోస్ ఉన్నాయి, ఎగ్జిక్యూషన్ ఫెయిలింగ్. పోలీస్ వాళ్ళు హైకోర్టులో చెప్పిన విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, యూ విల్ బ్లో యువర్ మైండ్. మాకు 7,000 మంది బయోమెట్రిక్స్ ఉన్నాయని చెప్పారు. బయోమెట్రిక్స్ అంటే ఫింగర్ ప్రింట్స్, రెటినా, ఎవ్రీ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ వాళ్ళని డిపోర్ట్ చేస్తలేరు. ఎందుకు? పొలిటికల్ విల్ లేక. ఇప్పుడు వీళ్ళే రేపు వెళ్ళి క్రైమ్స్ చేయడమో లేకపోతే ఇంకో విషయం చెప్తే ఆశ్చర్యకర విషయం, ఆ 7,000 మందిలో 400 మంది యొక్క ఆచూకీ తెలియదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాడు క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు, బాడీలో అఫెన్సెస్ చేస్తున్నాడు, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు, ఫేక్ అంటే స్పూరియస్ ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తున్నాడు, వాడు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధిని కొల్లగొడుతున్నాడు, వాడు ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు తీసుకున్నాడు, ఇక్కడ ఓటింగ్ ప్రాసెస్లో పాల్గొంటున్నాడు, ఇక్కడ డెమోగ్రఫిక్స్ చేంజ్ చేస్తున్నాడు, నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అవుతున్నాడు. మేల్కుంటలేరు. ఇక్కడ మేల్చుకోవాల్సింది ఫస్ట్ లీగల్స్, అక్రాస్ పొలిటికల్ పార్టీస్, అక్రాస్ రిలీజియన్స్, అక్రాస్ లాంగ్వేజ్, రీజియన్ బ్యారియర్స్, లీగల్స్ మేలుకొని ఇల్లీగల్స్ మాకు సమస్యను చెప్తే మంచి ప్రభుత్వాలు కూడా డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాయి. అయితే ఇక్కడ చిన్న పాయింట్ అన్న, నేను ఇంతకుముందుకు ఏమంటారు మన ఐబీ ఆఫీసర్ని చేసిన, ఇంటెలిజెన్స్ బ్యూరోలో వర్క్ చేశాడు, పాడ్కాస్ట్ చేసి ఆయన కూడా ఇదే విషయం చెప్పాడు. చాలామంది ఇల్లీగల్గా వచ్చారు, ఆయన హైదరాబాద్లో వర్క్ చేశారనమాట. సో అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఇది నాకు ఆఫ్లైన్లో చెప్పాడు, ఆన్లైన్లో చెప్పలేదు. సో ఆయన ఏమంటే, ఎవరైతే వాళ్ళు ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు ఉన్నారో, వీళ్ళు ఎవరైతే మనం గుడ్ ముస్లిం అని చెప్పేసి మనం అంటున్నామో, వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు సపోర్ట్ చేసిన కారణంగా మనం ఏం చేయలేకపోతున్నాము, కొంతవరకు ప్రభుత్వాలు ఏం తీసుకోలేకపోతున్నాయి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు మేలుకొల్పే పనులు చేయరు. ఆ పని మనము మొన్న జరిగిన 24 తారీఖు జరిగినటువంటి చలో బాలాపూర్ సభతోటి ప్రజలను మేలుకొల్పే పని మనం స్టార్ట్ చేసినాం. అందుకే నేను ఫస్ట్ కూడా చెప్తున్నాను, ఇది ఒకరు ఇద్దరు ఒక 10 మంది చేసేటువంటి ఉద్యమం కాదు, ఇది అవేర్నెస్ క్యాంపెయిన్. ఓకే, ఇక్కడ లీగల్గా ఉన్నటువంటి ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, పార్సీస్ అయినా, జైన్లు, సిక్కులు, బుద్ధులు, హిందువులు అందరూ ఫస్ట్ మనం ఇండియన్స్ అని గుర్తించండి. వీఆర్ ఇండియన్స్ ఫస్ట్. నీవు ముస్లిం అనే ఆలోచనలో ఉంటే నీ తోటి ముస్లిం యొక్క పంచర్ షాపు వాడు దినం నుంచి పొద్దున సాయంత్రం వరకు వాడు పంచర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నా వానికి ఒక పూట తిండి లేదు. వాడు వచ్చి బండ్లు తయారు చేసుకొని ఇంటింటికి పోయి బండ్లు సప్లై చేసి వాడు డబ్బులు సంపాదిస్తున్నాడు. రిపబ్లిక్ ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్లో చూసినటువంటి విషయాలు చూస్తే మైండ్ బ్లోయింగ్. వానికి క్యూఆర్ కోడ్ ఉన్నాయి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలంటే ఏముండాలి? బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఏముండాలి? ఆధార్ కార్డ్. ఇంత ఇన్ఫిల్ట్రేట్ అయిపోయినాడు సిస్టంలోకి. డెమోక్రటిక్ ప్రాసెస్లో పాల్గొంటున్నాడు. అటు నేషనల్ సెక్యూరిటీ థ్రెట్గా పోజ్ అవుతున్నాడు. ఇన్ఫర్మేషన్ ఉంది, చట్టాలు ఉన్నాయి, మెషినరీ ఉంది, ఇంప్లిమెంట్ చేసే పొలిటికల్ విల్ లేదు. కాబట్టి ఇల్లీగల్స్ అందరూ మేల్కొంటే ఇల్లీగల్స్ మీద యాక్షన్ అవుతుంది, అంతేగాని ప్రభుత్వాలు మారినా కానీ కాదు. కాబట్టి ప్రభుత్వం మీద యుద్ధము, ఏ మతం మీద యుద్ధం చేస్తున్నాము, లీగల్స్ని మేలుకొల్పే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే నా ఒకటే అప్పీల్ ఏంటంటే, లీగల్స్ మేలుకోండి, మీ చుట్టూ థ్రెట్ తెలుసుకోండి, నీ పక్కన ఇంకో లీగల్ని లేపండి, అప్పుడు ఇల్లీగల్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు. మీరు అట్లన్నారా? ఇదే విషయం మరో సభలో కూడా చెప్పారు. ఇట్లా వేరే వాళ్ళకి మాట్లాడారు సభలో, వీళ్ళపైన కేసు అయిందని చెప్పి రీసెంట్గా నేను విన్నా సోషల్ మీడియాలో. కేసు పెట్టిన వాడికి, కేసు చేసిన వాడికి ఆ విజ్ఞతకే వదిలేస్తున్నాను. సందర్భం చెప్తా. మీటింగ్ జరిగింది. పూజ్య గిరిధర్ స్వామీజీ మాట్లాడారు, పూజ్య చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్స్ శంకరజం గారు మాట్లాడారు, నేను మాట్లాడాను, ఇంకో రవికుమార్ మాట్లాడారు, చాలామంది స్పీకర్ మాట్లాడారు, మేమే కాదు. కానీ ఒక న్యూస్ మినిట్ అనేటువంటి ఒక ఆన్లైన్ న్యూస్ వెబ్ పోర్టల్ ఒక ఆర్టికల్ క్యారీ చేసింది. దాంట్లో కేవలం పూజ్య గిరిధర్ స్వామీజీ, పూజ్య
చిలుకూరు బాలాజీ టెంపుల్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి రంగరాజర్ గారు మాట్లాడిన విషయాన్ని, నేను మాట్లాడిన విషయాన్ని, రవికుమార్ అని చెప్పి మాదిగ రైట్స్ పోరాట సమితి ఒక నాయకుడు ఆయన మాట్లాడిన విషయాన్ని వాడు అక్కడ క్యారీ చేస్తూ ఇదంతా విద్వేషపూరిత వ్యాఖ్య అని చెప్పి రాశాడు. ఒక విఘ్నత లేని లీగల్ ఇండియన్ లీగల్ ఏం చేసిండంటే ఆ న్యూస్ ఆర్టికల్ మాత్రమే చూసిండు, సభను చూడలే, సభలో ఎవరేం మాట్లాడిన చూడలే. ఆ లీగల్ ఆర్టికల్ని ఆ న్యూస్ ఆర్టికల్ తీసుకొని దాన్ని కాపీ చేసి చాట్ జీపీటీలో పేస్ట్ చేసి ప్రిపేర్ కంప్లైంట్ అని కమాండ్ ఇచ్చాడు చాట్ జీపీటీకి. చాట్ జీపీటీ మొత్తం సబ్జెక్ట్ని అనలైజ్ చేసి హెడ్డింగ్స్ తోటి ఒక కంప్లైంట్ తయారు చేసింది. అందరు వినాలి, హెడ్డింగ్స్ తోటి కంప్లైంట్ తయారు చేసింది. యాజ్ ఇట్ ఈస్ ఆ కంప్లైంట్ కాపీ పేస్ట్ చేసి ప్రింట్ తీసి సంతకం పెట్టి పోలీస్ వాళ్ళకి ఇస్తే పోలీస్ వాళ్ళు వితౌట్ ఎనీ ప్రిలిమినరీ ఎంక్వైరీ కాగ్నిజబుల్ అఫెన్స్ని ఎఫ్ఐఆర్గా రిజిస్టర్ చేశారు. అది తీసుకొని పోయి నేను హైకోర్టులో చేస్తే కొట్టేస్తారా కొట్టేయరా క్వాష్ అవుతుందా కాదా దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఈ సమస్యను పోలీసు కానీ ప్రభుత్వం కానీ దీన్ని ఇంకా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, హిందూ ముస్లిం ప్రాబ్లంగా చూస్తున్నది. అది నా బాధ. ఇది లీగల్స్ ఇల్లీగల్స్ మధ్యలో సమస్యగా చూస్తలేదు, అది బాధ. ఇంకా ఈ ప్రభుత్వం ఎప్పుడు చూస్తుందో, ఎప్పుడు ఈ లీగల్స్ ఇల్లీగల్స్ సమస్యను గుర్తించి ఇల్లీగల్స్ వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తుందో నాకు అర్థమవుతలేదు. కేసులది ఏముంది, 100 కేసులు కానీ మేము చేసే పని, మా లక్ష్యము, మా యొక్క క్లారిటీ మాకున్నది. నేను 25 సంవత్సరాలుగా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏ కేసు నిలబడుతుంది, ఏ కేసు నిలబడదు ఐ క్యాన్ సీ. ఒకసారి చూస్తే చెప్పేస్తాం కదా. కాబట్టి వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ ద క్రిమినల్ కేసెస్, వీఆర్ వరీడ్ అబౌట్ ది స్లంబర్ ఇన్ విచ్ ద ఇండియన్స్ ఆర్ నౌట్ దేర్. లీగల్స్ ఎవరైతే స్లంబర్లో ఉన్నారో వాళ్ళ చూసి భయం అవుతుంది, లేపండి అని చెప్తున్నాం. కానీ ఈ పాడ్కాస్ట్ ద్వారానైనా వాళ్ళకి ఆ మెసేజ్ రీచ్ అయ్యి లీగల్స్ మేల్కొని వాళ్ళ పక్కన ఉన్న లీగల్స్ మేల్కొలితే ఆటోమేటికల్ వెన్ దేర్ ఇస్ అవేర్నెస్, వెన్ యు ఆర్ అలర్ట్, ఆటోమేటికల్లీ దొంగ మీ ఇంటికి రాడు. అంతే, వచ్చినా మీరు అలర్ట్ ఉన్నారని తెలిసి వాడు పారిపోతాడు. అట్లనే ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేలుకోండి, లీగల్స్ తెలుసుకోవాలి, మేలుకోవాలి. ఇదే మా మెసేజ్. అంతే. థ్యాంక్ యూ అన్న, చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. బేసికల్ చెప్పాలంటే ప్యూర్ కంటెంట్ ఇచ్చారు. ఏదైతే జనాలకు అవసరమో, ఏ విషయం అయితే మనం జనాలు తెలుసుకోవాలనో, ఏదైతే మనం అవేర్నెస్గా మనం మాట్లాడాలనో, ఈ సభ ద్వారా కూడా చాలామంది రకాల మిస్లీడింగ్ చేశారు. చాలా వరకు ఇందాక మీరు న్యూస్ మీడియా ఇట్లా చెప్పారు అట్లా చాలా వరకు జరిగింది. ఇది ఒక మతతత్వం అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. హిందూ ముస్లింకి పుల్మడం చాలా ప్రయత్నం చేశారు, కానీ చాలా క్లియర్గా మీరు డీటెయిల్గా చెప్పారు. అండ్ రోహింగ్యా ఇష్యూస్ గురించి చాలా క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లీగల్స్ అంటే ఎవరు, ఇల్లీగల్స్ అంటే ఎవరు ఏంటని కూడా. లాస్ట్గా ఒక విషయం చెప్తాను. మనం లీగల్స్ ఇల్లీగల్స్ విషయం మీద లీగల్స్కి అవగాహన కల్పించడానికి చేస్తున్న మీటింగ్ మీద కంప్లైంట్ ఇచ్చారు కదా. నేను ఒక కోట్ చెప్పాను, మీ పాడ్కాస్ట్ కూడా చెప్తాను. ఇఫ్ కాలింగ్ ఏ ఇల్లీగల్ యాజ్ ఇల్లీగల్ ఈజ్ ఇల్లీగల్, ఓకే, then I will do that illegal job unapologetically till the last illegal is kicked out of my country. This is not hate. Okay. This is law. And this is between legals and illegals. ఇంకా మంచి వేరే టాపిక్స్ పైన లేకపోతే నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ గురించి ఇంకేమైనా ఉన్నా కూడా మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం, పాడ్కాస్ట్ చేద్దాం, వీళ్ళని అవేర్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే.